ఇసుక మట్టి మాఫియా దెబ్బకి ముగ్గురు ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటనలు తెలుగుదేశం కూటమి నేతల ఇసుక మట్టి మాఫియా అంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. వైఎస్ఆర్ కడప జిల్లా సుండుపల్లె మండలం ఉప్పరపల్లె సమీపంలో ఇసుక టిప్పర్ అతివేగంగా ఢీకొట్టడంతో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. స్థానికుల కథనం ప్రకారం సుండుపల్లెలో జరిగే గొర్రెల సంతకు చిన్నగోలపల్లికి చెందిన గొర్రెల వ్యాపారులు అబ్బన్న గారి జయరామ, రెడ్డిచర్ల రవీంద్ర బుధవారం తెల్లవారుజామున ఇంటించి బైక్ మీద బయలుదేరారు. మార్గమధ్యంలో వీళ్ళ బైక్ని ఉప్పరపల్లె సమీపంలోని బాలరాచిపల్లె నుంచి అతివేగంగా వస్తున్న ఇసుక టిప్పర్ వెనక నుంచి ఢీకొట్టి కొంత దూరం ఈడ్చుకెళ్లడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన టిప్పర్ డ్రైవర్ ఆపకుండా వేగంగా వెళ్ళిపోయాడు. సమాచారం అందుకున్న సిఐ సురేష్ బాబు ఘటనాస్థలికి వచ్చి మృతదేహాలు పోస్ట్ మార్టానికి తరలించడానికి ప్రయత్నించారు. దీంతో మృతుల కుటుంబీకులు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతదేహాలు తరలింపును అడ్డుకున్నారు. పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని పట్టుకోవాలని, డ్రైవర్ని అరెస్ట్ చేయాలంటూ రోడ్డు మీద ధర్నాకు దిగారు. వాళ్ళని పోలీసులు సర్ది చెప్పడంతో ఆందోళన విరమించారు. ఇలా అంటే మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 20 లక్షల పరిహారం ఇవ్వాలని రాజంపేట వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. మృతుల కుటుంబీకులు స్థానికులతో కలిసి ఆయన రహదారి మీద బైఠాయించారు. కలెక్టర్ ఎస్పీతో మాట్లాడి బాధిత కుటుంబాలకి న్యాయం చేయాలని కోరారు. ఇసుక మాఫియాను కట్టడి చేయాలనే ప్రాంతంలో ఇసుక రీచ్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ నేతలు అక్రమ మైనింగ్ నిండు ప్రాణాన్ని బలికొంది. పేద కుటుంబాన్ని రోడ్డును పడింది. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం కుంకలగుంట గ్రామంలో నల్ల ఎర్ర చెరువులో మట్టిని టీడీపీకి చెందిన అక్రమార్కు యథేచ్ఛగా తరలిస్తున్నారు. డ్రైవర్లకు ఎక్కువ వేతనం అచ్చు, పగలు రాత్రి తేడా లేకుండా అక్రమ రవాణా సాగిస్తున్నారు. దీంతో గ్రామానికి చెందిన టిప్పర్ డ్రైవర్ ఆవుల నాగార్జున ఎక్కువ జీతం వస్తుందని ఆశతో మట్టి టిప్పర్ డ్రైవర్గా చేరాడు. మట్టి మాఫియా ఒప్పందం మేరకు 24 గంటలు నైట్ షిఫ్ట్ పనిచేస్తున్నాడు. మంగళవారం అర్ధరాత్రి వరకు టిప్పర్ తోలిన అతను అలిసి నల్ల ఎర్ర చెరువు వద్ద కింద నిద్రకు ఉపక్రమించాడు. ఈ సమయంలో అతను నిద్రపోతున్న విషయం గమనించాడు. మరో టిప్పర్ డ్రైవర్ వాహనాన్ని తోడడంతో చక్రాల కింద నలిగి నాగార్జున మరణించాడు. నాగార్జునకు భార్య గంగతో పాటు కుమార్తె, కొడుకు ఉన్నారు. కుమార్తె 6వ తరగతి చదువుతుంటే కొడుకు 5వ తరగతి చదువుతున్నాడు. ఘటనతో సహచర డ్రైవర్లు దిగ్భ్రాంతికి గురయ్యారు. విగజ్జీవిగా పడి ఉన్న నాగార్జున మృతదేహం దగ్గర భార్య, పిల్లల కుటుంబ సభ్యులు పెంచింది గ్రామస్తులను కంటతడి పెట్టించింది అన్నట్టు హైలైట్ చేశారు.